మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. బట్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మంచి హైట్, మంచి వెయిట్, మంచి అందగాడు. బట్ ఇక్కడ ఎవరైనా కానీ మీకు సపోర్ట్గా నిలబడి మేమున్నాం, గో హెడ్, ఎలాంటి సపోర్ట్ కావాలన్నా చేస్తాము, ఎందుకంటే దాకా నాకు అలాంటి అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ, అవుట్ ఆఫ్ స్టేట్, మీరు డోంట్ నో ఎనీథింగ్, నేను హైదరాబాద్ నేనే వచ్చాను అంతే, ఎవరు సపోర్ట్ చేయలేదు. సపోర్ట్ అలాగా ఏం లేదు, బట్ నన్ను చూసి ఆయన పెట్టొచ్చు. అందుకే నేను ఇప్పుడు కూడా యాక్చువల్లీ నాకు ఇంకా మంచి రోల్స్ రావాల్సిన పరిస్థితి వస్తాను, ఖచ్చితంగా వస్తాను. ఇప్పుడు దాకా ఇక్కడ దాకా వచ్చింది కదా, ఇంకా డెఫినెట్లీ ఐ విల్ గెట్ గుడ్ రోల్. బట్ ఎంగులో మీరు అనుకున్న క్యారెక్టర్స్ చేయలేకపోయారు కదా మీరు ఎంగులో ఉన్నప్పుడు. ఆ టైంలో నా ఫీలింగ్ అన్నాక ఒక విజయ్ కూడా సేమ్ టైం యాక్ట్. అప్పుడు విజయ్కి ఒక 100 days పిక్చర్ పడింది. సో నేను అనుకున్నా ఒక 100 days పిక్చర్ పడిందే మనం పెద్ద హీరో అయిపోతారు, ఆ ఫీలింగ్ నాకు. సో నాకు 1 year పిక్చర్ పడింది దేవి, బట్ నేనే అవ్వలేదు. సో ఇండస్ట్రీ ఇస్ లైక్ దట్, వీ కాంట్ ప్రెడిక్ట్ ఎనీథింగ్. ఓకే, సో ఐఎమ్ స్టిల్ స్ట్రగ్లింగ్ అండ్ ఐ లవ్ దట్ స్ట్రగుల్. ఓకే సార్, అంటే దేవి సినిమా అంత సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత మీ ఇద్దరు కెమిస్ట్రీ కాంబినేషన్ చూసిన తర్వాత ఎక్కడ చిన్న చిన్న ఆర్టికల్స్లో నేను కూడా చూశాను అప్పుల్లో, అంటే నాకు పేపర్ ఆర్టికల్స్ వేరే వాళ్ళు చూపిస్తే, సో సిజు గారు అండ్ ప్రేమ గారు పెళ్లి చేసుకోబోతున్నారు. సో మంచి పేరు ఏం లేదు. ప్రేమ ఇస్ అ వెరీ టాలెంటెడ్ అండ్ వెరీ ప్రొఫెషనల్ యాక్టర్స్. యాక్చువల్లీ ఆ టైం కూడా ఆయన సీనియర్ టు మీ. యాక్చువల్లీ ఆ టైంకి ఆయన కన్నడలో ఒక పెద్ద హిట్ ఓం పిక్చర్ ఇచ్చారు, ఇక్కడ కూడా ఓం రీమేక్ చేసి అది కూడా పెద్ద హిట్. దాని తర్వాతే దేవి చేసింది. సో ఈజ్ ఇన్ అనదర్ రేంజ్. యాక్చువల్లీ షీ ఈస్ అ వెరీ గుడ్ యాక్ట్రెస్. ఇప్పుడు మీరు బాగుంటారు కాబట్టి ఇండస్ట్రీకి వచ్చారు, అది వేరే విషయం అనుకోండి. ఎటువంటి సపోర్ట్ లేదు, సో ఎవరు మిమ్మల్ని గైడ్ చేసే వాళ్ళు లేరు ఇక్కడ. ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే, ఒకటి తప్పుడు మార్గంలోకి తీసుకెళ్లే వే ఒకటి ఉంటుంది, ఇది తప్పురా అని చెప్పి రైట్ తీసుకొచ్చే వాళ్ళు ఉంటారు. ఇక్కడ లేదని చెప్పారు కాబట్టి ఈ రూట్ లోకి మిమ్మల్ని ఎవరు తీసుకెళ్లాలని ట్రై చేయలేదా? నాకు యాక్చువల్లీ ఐ హ్యావ్ ఓన్లీ ఏదైనా ఒక గ్రాటిట్యూడ్ ఉందంటే దట్ ఈస్ టువర్డ్స్ ఓన్లీ ప్రకాష్ రాజ్ గారు. ఎందుకు? హీ సపోర్ట్స్ మీ ఎ లాట్ ఇన్ ఆల్ మేనర్స్. ఇన్ సమ్ నా ఒక్క టైంలో నేను ఆల్మోస్ట్ కింద పడిపోయిన టైంలో నాకు హ్యాండ్ ఇచ్చారు. ఈ పుల్ మీ ఆల్. దట్స్ ఐ నో హిమ్ బిఫోర్. నాకు అతను ఇరువురు చేసినప్పటి నుంచి నాకు తెలుసు తమిళ ఇండస్ట్రీలో. ఓకే, యాక్చువల్లీ మన ఇద్దరు కలిసి ఒక హీరో, నేను హీరోగా అతను విలన్ గా ఒక పిక్చర్ చేయాల్సిన పరిస్థితి ఉంది. దేవి సైన్ చేసిన తర్వాత ఐ గోట్ ఆల్మోస్ట్ 10 తమిళ్ పిక్చర్. 2-3 days లో నేను 10 తమిళ్ పిక్చర్ సైన్ చేశాను. దాని తర్వాత ఒక పెప్సీ స్ట్రైక్ ఒకటి జరిగింది. అవును, ఒక 7 months 8 months ఇండస్ట్రీ ఆగిపోయింది. ఆ టైంలో మొత్తం పిక్చర్ క్యాన్సిల్ అయిపోయారు. లేదంటే ఒక పిక్చర్ మన ఇద్దరి మధ్యలో ఒక పిక్చర్ జరగాల్సింది, బట్ ఆ ఫ్రెండ్షిప్ కంటిన్యూ అయింది. ఓకే, సో దాని తర్వాత నేను ఐ మీన్ ఆల్వేస్ స్ట్రగుల్ పీరియడ్ లో ఉంది. నాకు పెద్ద హిట్స్ ఉన్నాయి, కానీ నాకు ఒక షుజు ప్రొజెక్ట్ చేయనట్టు ఒక్క పిక్చర్ రాలేదు ఇంకా. ఓకే, అలా వచ్చిందనే ఇండస్ట్రీలో మనం స్టాండ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుంది. ప్రకాష్ రాజ్ గారు 100%. హి ఈజ్ మై లవ్, హి ఈజ్ మై ఎవ్రీథింగ్. ఓకే, సో ఇప్పుడు ఆయనదంతా డిఫరెంట్ వరల్డ్ కదా ఇప్పుడు. సో ఆయన ఈజ్ ఇన్ ఎస్టాబ్లిష్డ్ నౌ. ఆయన రిటర్న్ ఇస్తున్నారు ఇప్పుడు. అవును, ఇండస్ట్రీ ఆయనకి ఇచ్చిన అదన్నీ ఇప్పుడు ఆయన ఇండస్ట్రీకి ఇస్తున్నారు. ఈజ్ అ వెరీ 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 గుడ్ హ్యూమన్. ఎవరు మీకు ఆ టైంలో మంచి ఫ్రెండ్స్ అంటే, లైక్ అప్పుడప్పుడే ఎదుగుతున్న హీరోస్ చాలా మంది ఉన్నారు, వస్తున్నారు. ఆ టైంలో ఉన్న ఫ్రెండ్స్ రవితేజ గారు ఆ టైంలో పరిచయం, బ్రహ్మాజీ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది, శివాజీ, వాళ్ళు ముగ్గురు నాకు ఆ టైంలో కంటిన్యూ అవుతున్న ఫ్రెండ్షిప్ ఇప్పుడు దాకా ఉంది. ఓకే, ఇప్పుడు ఉందా మాస్ మహారాజా రవితేజతో ఆ బాండింగ్? తెలియట్లేదు, ఈజ్ బికమింగ్ ఏ బిగ్ పొజిషన్. బట్ ఓకే, బ్రహ్మాజీతో ఇప్పుడు నేను రోబిన్ హుడ్ చేశాను, నితిన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.